దేవాదిదేవ రథమండల మధ్య వేద్య దేవేంద్రపీఠ నగరం తృణజాపహస్తం శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన వల్లీసనాథ మమ దేహి కరావలంబం సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా శ్రీ ఉమామహేశ్వర ధ్యాన సావధానా హారాదిరత్నమణియుక్త కిరీటహార కేయూర కుండల సత్కవచాభిరామ హే వీర తారక జయామర బృందవద్య వల్లీసనాథ మమ దేహి కరావలంబం సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా శ్రీ ఉమామహేశ్వర ధ్యాన సావధానా పంచాక్షరాది మనుమంత్రిలంబం సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా శ్రీ ఉమామహేశ్వర ధ్యాన సావధానా శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణ దృష్ట్యా కామాదిరోగ అస్య శాంతి కళ్యాణ మహోత్సవాంగత్వేన ఆదౌ రక్షణార్థం రక్షాసూత్రధారణం కరిష్యే యజ్ఞోపవీతధారణం కరిష్యే రంగ పూజాం కరిష్యే. స్వామివారు కళ్యాణ వేదిక పైన ప్రవేశించారు. ఇప్పటి వరకు జరిగినటువంటిది ఏమిటి? ఇందాక చెప్పిన విఘ్నేశ్వర పూజ పుణ్యవాచనం చేసుకొని ఇప్పుడు వేదిక పైకి వచ్చారు. పెళ్లి కొడుకు రాగానే ఏం చేస్తారండి? ఎదురుగా కాళ్ళు కడుగుతారా? కాళ్ళు గడిగి తెచ్చి కూర్చోబెడతారా వాళ్ళని? అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారు వస్తూ ఉంటే ఆ దేవేంద్రుడు శచీదేవితో కూడిన వాడై కశ్యప ప్రజాపతి వాళ్ళు స్వామివారి యొక్క కాళ్ళు గడిగారు. స్వామివారు అయ్యా కళ్యాణం ఎందుకు చేసుకుంటున్నారు ఆనాడు చెప్పారట. ఆచంద్రార్కమనేక వైశేషిక సకల సుఖానుభవ పరంపరాభివృద్ధి ద్వారా ధర్మ ప్రజా సంపత్త్యర్థస్త్రియముద్వయే. సూర్య చంద్రులు ఉన్నంత వరకు కూడా ధర్మ కార్యాలు చేసి మంచి సంతానాన్ని పొందటం కోసం కళ్యాణం. కాబట్టి ఇప్పుడు మనం అందరము వారి సంతానం కదా, ఆ సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేనల సంతానం. కాబట్టి మనము ఈ కళ్యాణాన్ని చూచినందువల్ల ధర్మ కార్యాలు చెయ్యాలి అని బుద్ధి పుట్టాలి. సంతానము లేని వారికి సంతానం కలగాలి. ఉన్న సంతానము మంచి మార్గంలో నడవాలి. ఆ సంతానానికి ఉన్నతమైన స్థితి చేకూరాలి. కళ్యాణం చూస్తే ఇది లాభం మనందరికి అవసరమే కదా. అంచేత అలా చేసిన తరువాత ఆదౌ రక్షార్థం రక్షాబంధనం కరిష్యే. రక్షాసూత్రములు అంటే కంకణాలు ఏర్పాటు చేశారు. దానికి షోడశోపచార పూజలు చేస్తున్నారు. ఏమిటి కంకణాలు? ఎవరున్నారు కంకణాల్లో? ఊరికేదో దారం కట్టారంటే దానిలో మంత్రాలతో శక్తి. ఎవరుంటారో తెలుసా? శేషుడు, అనంతుడు, వాసుకి మొదలైన నాగరాజుల యొక్క శక్తి అంతా కూడా ఆ కంకణాల్లో ఉంటుంది అని ఆగమాలు చెబుతూ ఉన్నాయి. ఏమండి ఏమిటి లాభం ఉంటే అన్నారు. మీరు నాగుల చవితి రోజున పుట్ట దగ్గరికి వెళ్తారా? పాలు పోస్తారా? పుట్టలో పాలు పోసి పుట్ట మట్టి తెచ్చి చెవులకు పెట్టుకుంటున్నారా? పిల్లలకు పెడుతున్నారా? అంటే నాగదేవతలు మనల్ని రక్షిస్తారు. ఈ కంకణ